ధోనిని ఎలాగైనా ఈ సీజన్ ఐపీఎల్ ఆడించాలని ఫిక్స్ అయిన సిఎస్కే ఏకంగా బీసీసీఐతోనే ఫైట్ కి రెడీ అయింది. ధోని కోసం ఎప్పుడు 2021లో మూల పడేసిన రూల్ ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ట్రై చేస్తోంది. ఎందుకే ఆ రూల్ ఏంటంటే ఎవరైనా ఇంటర్నేషనల్ ప్లేయర్ రిటైర్ అయిన తర్వాత 5 ఏళ్ల వరకు అతన్ని ఇంటర్నేషనల్ ప్లేయర్ గానే ట్రీట్ చేస్తారు. కానీ ఆ తర్వాత ఆ ప్లేయర్ ను అన్క్యాప్డ్ ప్లేయర్ గా ట్రీట్ చేస్తారు. దాంతో ఆ ప్లేయర్ బేస్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇదే రూల్ ని ధోని కోసం మళ్ళీ తీసుకురావాలనేది సిఎస్కే ప్లాన్. అయితే దీన్ని ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇది ధోని వాల్యూ తగ్గించడమే అంటూ ఫైర్ అవుతోంది. అయితే నా ఒపీనియన్ ప్రకారం ఈ విషయంలో కావ్య పాప మాటే కరెక్ట్. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత మన దేశంలో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ధోనిని సచిన్ తర్వాత అంతటి గొప్ప క్రికెట్ లెజెండ్ లా చూడడం మొదలు పెట్టారు. అలాంటి ప్లేయర్ ను డబ్బుల కోసం కక్కుర్తి పడి అన్క్యాప్డ్ ప్లేయర్ చేస్తా ఉండడం కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. ఇంకా మాట్లాడితే ధోని పైన నిజంగా అంత ప్రేమ ఉంటే ఎన్ని కోట్లైనా పెట్టి అతన్ని సిఎస్కే రిటర్న్ చేసుకోవాలి. అంతేకాని అతడి వాల్యూ తగ్గించకూడదనేది నా ఒపీనియన్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఏదో తెలుగు వాళ్ళం కాబట్టి సన్ రైజర్స్ కు ఓటేసామని మీరు అనుకుంటే సారీ, ఎందుకంటే కావ్యది తమిళనాడే, ధోని ఆడుతుంది చెన్నైకి. ఇక్కడ భాష రాష్ట్రం కాదు, ఫీలింగ్ ముఖ్యం బిగులు.